మొండి చేయి చూపెట్టిలు గుండు సున్నా చూపెడుతున్నారు అనేది ప్రధానమైన శీర్షిక. ఏంది? ప్రజా సంక్షేమానికి పరాభవం, పథకాలకు రేవంత్ సర్కార్ జీరో వాల్యూ ఇచ్చిండు. పథకాలకు సంబంధించి 6 గ్యారెంటీల విషయంలో పూర్తి స్థాయిలో కూడా పెద్దగా ఎక్కడా కూడా ఎఫెక్ట్ చూపెట్టలే, వాటిని అమలు చేసే దిశగా కూడా ఆలోచన లేనట్టున్నది అనేది ప్రధానంగా కూడా కనబడుతుంది. కీలక రంగాలు కుదేలవుతున్నాయి. తగ్గిన కేటాయింపులకు సంబంధించి మొత్తానికి 3,24,234 కోట్లతో బడ్జెట్ 2026-27లో ఉంది. ఇక పడిపోయిన రాబడి బడ్జెట్లో తేటతెల్లమైపోయింది. అయితే 2023-24 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి సంబంధించి సొంత పన్నులకు సంబంధించి రాబడి ఏదైతే ఉంటుందో ఆ రాబడికి సంబంధించి 1,11,798 కోట్లు వచ్చినప్పటికీ నెరుటి బడ్జెట్లో పేర్కొన్నట్టుగా ఇగో ఇక్కడ చాలా స్పష్టంగా ఉన్నది చూడరు. అందుకే విపక్షం అల్టిమేట్ ఎప్పుడైనా ప్రజల పక్షం విపక్షం అంతే. ఇగో ఇక్కడ చూడరు చాలా స్పష్టంగా కూడా ఉన్నది. ఇది 2023-24 ఆర్థిక సంవత్సరంలో అప్పుడు ఎంత వచ్చినాయి అంటే పన్నుల రాబడికి సంబంధించి 1,11,798 కోట్ల రూపాయలు నెరుటి బడ్జెట్లో ఆదాయం అంటూ పేర్కొన్నది. మరి 2024-25లో 1,09,233 కోట్ల రూపాయలు వచ్చినట్టుగా తాజా బడ్జెట్లో పేర్కొన్నాయి. ఏడాదిలో అంటే రాష్ట్ర బడ్జెట్ పడిపోయింది అని చెప్తున్నది. అంటే కేవలం 2% నెగిటివిటీ గ్రోత్, 10 ఏళ్లలో 16% సమ్మిళిత వార్షిక వృద్ధి రేటుతో దేశంలోనే తెలంగాణను టాప్ స్టేజ్లో నిలబెట్టిండు కేసీఆర్. అలాంటి రాష్ట్రాన్ని మైనస్లోకి నెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. తెలంగాణ ఆర్థిక వ్యవస్థను తొక్కుకు రావడం అంటే ఇదేనా అంటూ కూడా నెటిజన్లకు సంబంధించి కూడా అడుగుతున్న ప్రశ్నలకు కనబడుతుంది. సో మొత్తానికి ఇక్కడ జరిగిన ఎపిసోడ్ను కూడా మీరు చూడుర్రి. 2% పోయింది రాబడికి సంబంధించి. 1,11,798 కోట్ల రూపాయల ఆదాయం 2023-24 సంవత్సరం ఉంటే ఇదే 2024-25 ఖచ్చితాలకు 1,09,233 కోట్లకు పడిపోయినాయి. అంటే దాదాపుగా 2% బడ్జెట్కు సంబంధించి పడిపోయిన పరిస్థితి అయితే కనబడుతుంది. సో బడ్జెట్లో రాబడికి సంబంధించి అంటే పన్నుల రాబడికి సంబంధించి నేను చెప్తున్నా. సో పన్నుల రాబడికి సంబంధించి గతంలో ఇదే బడ్జెట్లో వీళ్ళు పేర్కొన్న అంశానికి సంబంధించి అయితే దీంతో పాటుగా అసలు ఈ పథకాలకు సంబంధించి ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. 6 గ్యారెంటీలకు మళ్లీ మోసం, ఊసేలేని ఎన్నికల హామీ అమలు, నిరుద్యోగులకు దగా, భృతి గురించి అసలు ఎక్కడ కూడా చర్చ లేదు, భృతి లేదే లేదు, జాబ్ క్యాలెండర్ ప్రస్తావన లేదు, ఉద్యోగులకు మరో దోకా, పీఆర్సీ డిఏలకు పైసా విధించలే, ఆర్టీసీ నడ్డివిర్చిన ప్రభుత్వం, మహాలక్ష్మి నిధులపైన బడ్జెట్లో మళ్ళీ తొండాటలే, రుణమాఫీ, రైతు భరోసా ఆశలపై నీళ్లు కుమ్మరిత ఇక చేనేతపై చేతులెత్తేసిన సర్కార్ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒకసారి చూద్దాం. వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ పెన్షన్కు సంబంధించి పెంపు లేదు. వాళ్ళకి ఎట్లా అసలు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి మీరు ఒకసారి చూడండి. అప్పులు అయితే బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఇంతసేపు నేను చెప్పినా కదా అప్పుల కుప్పకు సంబంధించి స్టార్టింగ్లోనే చాలా క్లియర్గా కూడా మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే అప్పులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ ఏ రేంజ్లో ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఎట్లా పోయింది ఏం కథ అనేది కూడా మనం చూస్తాం. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అప్పులకు సంబంధించి 2 సంవత్సరాలలోనే 3,47,000 కోట్ల రూపాయలు అప్పైంది. ఇది క్లారిటీ. కానీ వీళ్ళకి సంబంధించి ఈ అప్పు చేసిన దాంట్లో 3,47,000 కోట్ల రూపాయలకు సంబంధించి అప్పైందని మన రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారే రాష్ట్ర అసెంబ్లీ సాక్షిగా చెప్పిండు. అయితే ఈ అయిన అప్పులలో ఇక్కడ వృద్ధులకు కానీ వితంతులకు కానీ దివ్యాంగ పింఛన్లు వీళ్ళకి పింఛన్ ఏదైతే ఉందో పెంచలే. మరి పైసలు ఎటు పోయినాయి? ఎందుకు అప్పైంది? ఇటు బీసీకి సంబంధించి దళిత బంధు గొర్రెల పథకానికి అసలు నిధులే లేవు. అంటే ఈ బీసీ బంధు కానీ దళిత బంధు కానీ గొర్రెల పథకం అనేది క్లోజ్. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్ని వర్గాలు ఎదుగుదల కావాలి, అన్ని వర్గాలు అభివృద్ధి బాటలో జరగాలి అనుకున్న సందర్భంలో కేసీఆర్ ప్రభుత్వానికి సంబంధించి ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నాను. అయితే దాంట్లో భాగంగా పూర్తిగా కూడా ఇక్కడ జరిగిన ఎపిసోడ్లలో ఏంది అంటే బీసీ బంధుకు సంబంధించి దళిత బంధుకు సంబంధించి గొర్రెల పథకాన్ని పూర్తి స్థాయిలో కూడా నిధులు ₹1 కూడా కేటాయించలే. ఇక్కడ అవుట్. ఇక కేసీఆర్ కిట్, ఆరోగ్య లక్ష్మికి కాంగ్రెస్ ఎగనామం పెట్టింది. ఇక విదేశీ విద్యానిధికి సంబంధించి బడ్జెట్లలో కేటాయింపులు ఉన్నాయి. ఎందుకంటే ఈ భారతదేశం నుంచి ఇతర దేశాలకు వెళ్ళి ఉన్నత చదువులు అంటే మాస్టర్స్ కానీ ఇతర చదువుల కోసం పోయిన వాళ్ళందరికీ ఎక్కడ కూడా ఇక్కడ బడ్జెట్లలో కేటాయించిన దిక్కు దివానా లేకుండా పోయింది. ఇక సాగు ప్రాజెక్టులకు అత్తేసరు తుమ్మిడి హెట్టి గాయబైపోయింది. వ్యవసాయ రంగానికి సంబంధించి అనుబంధ రంగాలకు 145 కోట్ల రూపాయలకు సంబంధించి కోత పెట్టింది. ఇక రైతు కానీ చేనేత బీమా పేరు మార్చి ఇందిరమ్మ బీమా పెట్టే ప్రయత్నం చేసింది. వీళ్ళు ఎన్ని పేరు మార్చినా కూడా అల్టిమేట్గా అది కేసీఆర్ అకౌంట్లోకి పోతుంది. చదువుకు 60 బడ్జెట్లో విద్యకు 8.22%. ఇక ఎస్సీ ఎస్టీ సంక్షేమం కేటాయింపులు 70% కట్ అయిపోయినాయి. ఇక ఆలోచించురేనా
దళిత బిడ్డలు, నా లంబాడి సోదరులు, నా గిరిజన బిడ్డలు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఇందిరమ్మ రాజ్యం తెచ్చిందా, రాజీవ్ రాజ్యం తెచ్చిందా, లేకపోతే సోనియమ్మ రాజ్యం తెచ్చిందా, రేవంత్ రాజ్యం తెచ్చిందా ఆలోచించుకోరు. ఎందుకంటే దాదాపుగా ఇక్కడ బడ్జెట్కు సంబంధించి ఎస్సీ ఎస్టీ సంక్షేమ కేటాయింపులే దాదాపుగా 70% కట్ అయిపోయినాయి. అంటే మీరే ఆలోచించుకొని రుణ ఊబిలో రాష్ట్రం ఈసారి 80,000 కోట్ల రూపాయలకు సంబంధించి అప్పు చేసే ప్రయత్నం జరుగుతుంది. 80,000 కోట్ల రూపాయలకు సంబంధించి అప్పు జరుగుతుందో ఒకసారి ఏ పథకాలను ప్రభుత్వం నమస్తే పెట్టిందో ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే పథకాలకు సంబంధించి కూడా పూర్తిగా స్పష్టంగా చూద్దాం. ఉన్న పథకాలకు కొత్త ముసుగు, కేసీఆర్ పథకాలకు మసిబూసి కొత్త పథకాలు అన్నట్లుగా చూపించడం, ఆల్రెడీ అమలవుతున్న పథకాలకు పేర్లు మార్చడం, రైతు బీమాకు సంబంధించి అంటే రైతు వ్యవసాయం చేస్తూ ఏదైనా దురదృష్టవశాత్తు చనిపోతే ఆయనకు ఇన్సూరెన్స్ చేసి రైతు బీమా అందిస్తుంది కేసీఆర్ ప్రభుత్వం, అది అందరికీ తెలిసిన విషయమే. దాంతోపాటు చేనేత పథకాలు, చేనేతకు సంబంధించిన కార్మికులకు కూడా బీమా ఉండాలనే ఒక మంచి ఉద్దేశంతో ఆ కేసీఆర్ ఒక ఆలోచనతో తీసుకొచ్చి ఈ 2 రంగాలకు సంబంధించి అంటే వ్యవసాయ రంగం కానీ చేనేత రంగానికి సంబంధించి ఈ పథకాలను అమలు చేయాలనే ఒక మంచి సదుద్దేశంతో కేసీఆర్ పెట్టిండు. పేరు మార్చి పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ వీళ్ళు ఏం చేసింది, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రైతు బీమా, చేనేత బీమా పథకాలను పేరు మార్చి ఇందిరమ్మ బీమా కింద చూపిస్తారట. ఇంకా నయ్యం రేవంత్ రెడ్డి బీమా, కాంగ్రెస్ బీమా, లేకపోతే మీ మంత్రుల పేరు పెట్టుకోరు, మీ తాతల ముత్తాతల పేర్లు. ఆల్రెడీ పథకం అమలవుతున్నది, దానికి రైతు బీమా అని స్పష్టంగా పెట్టిళ్ళు, చేనేతకు సంబంధించి చేనేత బీమా అని పెట్టిళ్ళు. కేసీఆర్ హయాంలో ప్రారంభమైన ఓవర్సీస్ పథకం టామ్కామ్ పేరు మార్చి ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ పథకానికి సంబంధించి మధ్యలో ఆపేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ తామేదో కొత్తగా ప్రారంభిస్తున్నట్టుగా బిల్డప్. ఆఖరికి కేసీఆర్ తెచ్చిన 1000 ఎలక్ట్రిక్ బస్సులను తన ఖాతాలో వేసుకుంది ప్రభుత్వానికి సంబంధించి. ఎంత మోసం అండి, ఎంత దగా ఇది. కేసీఆర్ ప్రభుత్వానికి సంబంధించి అభివృద్ధి బాటలో అడుగులు వేయడానికి అటు రైతులకు సంబంధించి వాళ్ళ కుటుంబాలు రైతు ఇంటి యజమాని కరెంట్ షాక్తోనో పాముగుట్టో తేలుగుట్టో లేదా ప్రమాదవశాత్తు చనిపోతే ఆ ఇంటి చీకటి కాకూడదు, ఎంతో కొంత ప్రభుత్వానికి సంబంధించి మన బిడ్డలు అనే ఒక మానవత్వమైన కోణంలో మనల్ని మనం రక్షించుకోవాలి, రైతులకు వెన్నుముక్కల ప్రభుత్వాలు నిలబడాలనే ఒక మంచి ఉద్దేశంతో రైతు బీమా తీసుకొచ్చి దాంతోపాటు చేనేత కార్మికులకు సంబంధించి వాళ్ళు నేసే బట్టలకు సంబంధించి వాళ్ళ జీవితం మొత్తం అక్కడే నాలుగు గోడల మధ్యనే ముగుస్తుంది. వాళ్ళకి ఏమైనా వస్తే ఆ కుటుంబం కూడా చీకట్లలో అక్కడ పూర్తిగా కూడా మగ్గిపోకుండా ఉండేందుకు వాళ్ళకు కూడా తీసుకొచ్చింది. ఈ 2 పథకాల పేర్లను ఏం చేసిండంటే ఇందిరమ్మ బీమా పెట్టిండు. ఇది స్పష్టంగా తెలంగాణ సమాజానికి తెలవాలి. ఇంకొక విషయం ఏంటంటే ఈ ఓవర్సీస్ పథకానికి సంబంధించి అంటే బ్రేక్ఫాస్ట్ పథకాన్ని మధ్యలో ఇప్పటివరకు ఆపేసింది, మళ్ళీ అదేదో కొత్తగా ప్రారంభించే ప్రయత్నం చేస్తారు. ఆఖరికి మళ్ళీ రిబ్బన్ కటింగ్ చేసినా పెద్ద ఆశ్చర్యం లేదు. ఇంకోటి ఏంటంటే ఎలక్ట్రిక్ బస్సులు ఉన్నాయి కదా, దాదాపుగా కేసీఆర్ ఏం చేసిండంటే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ ఎలక్ట్రిక్ బస్సులకు అవసరమైన సామర్థ్యం మేరకు ఎలక్ట్రిక్ బస్సులను తీసుకొచ్చి ఆ ఎలక్ట్రిక్ బస్సులకు సంబంధించి పూర్తిగా కూడా ఆ ఎలక్ట్రిక్ బస్సులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ప్రభుత్వ ఆధీనంలో ఆర్టీసీ ఆధీనంలో నడిపే ప్రయత్నం చేస్తే లేదు మేమే తీసుకొచ్చినాం అనేది ఇగో ప్రజల్ని ఎట్లా మోసం చేస్తుంది అని చూడరు. ఇక రెండోది 6 గ్యారెంటీలకు సర్కార మంగళం. ఎన్నికలకు ముందు ఉదరగొట్టిన 6 గ్యారెంటీలను అధికారంలోకి రాగానే పాతరబెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. తల పాలనలో కానీ తానిచ్చిన హామీలకే దిక్కు దివానా లేని తాజా బడ్జెట్లో మరోసారి చాటుకున్నది. జాబ్ క్యాలెండర్ ఊసే లేకుండా చేసి నిరుద్యోగులకు మరోసారి ధోకా ఇచ్చింది. పింఛన్ల పెంపు లేదు, రైతు భరోసా పెంచింది లేదు, కౌలు రైతులను పట్టించుకున్నది లేదు, మహిళలకు 2,500 లేనే లేదు, పెళ్లికి తులం బంగారం అసలే లేదు. ఇది చూడు, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన రాష్ట్రానికి సంబంధించిన ప్రజలందరికీ కూడా తెలియాల్సిన విషయం ఏంటంటే నిరుద్యోగులు ఈ తెలంగాణలో దాదాపుగా టీజీపీఎస్సీ ద్వారా అంటే అక్కడ పూర్తి స్థాయిలో నిరుద్యోగులం మేమంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన ఒక యాప్ ద్వారా ఒక వెబ్సైట్ ద్వారా అందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకుంటే దాదాపుగా 30 నుంచి 40 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అంటే ఇక్కడ 2022-23 నుంచి ఇప్పుడు 2025-26 వరకు కనుక లెక్కలేస్తే వాళ్ళు డబల్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 80 లక్షల మంది నిరుద్యోగులు ఉంటారు. ఈ 80 లక్షల మంది నిరుద్యోగులకు సంబంధించి పూర్తిగా ఉద్యోగ అవకాశాలకు సంబంధించి అంటే ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేసేందుకు ప్రభుత్వ శాఖలలో ఉన్న ఖాళీలను భర్తీ చేసి ఆ ఖాళీలకు సంబంధించి ఉద్యోగం చేయడానికి తహతహలాడుతున్న నిరుద్యోగులకు సంబంధించి వాళ్ళ జాబ్ క్యాలెండర్కు సంబంధించిన ఊసే లేదు. మళ్ళీ ఇంకొక అంశం ఏంటంటే ఇదే నిరుద్యోగులకు సంబంధించి నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పింది. ఆ నిరుద్యోగ భృతికి తలా లేదు తోక లేదు అనే పరిస్థితి అయిపోయింది. నిరుద్యోగ భృతి ఊసే లేదు. ఇక ఇంకో దారుణమైన విషయం ఏంటంటే రైతు భరోసా ఇప్పుడు తీసుకుంటే 4,000, అధికారంలోకి వస్తే 6,000.
అంటూ ఇట్లా ఊదరగొట్టే ఉదాహరణకు చెప్తున్నా. ఇట్లా చెప్పారు కదా, ఇప్పుడు తీసుకుంటే 10,000 కాంగ్రెస్ వస్తే 20,000 అన్నట్టు ఎట్లయితే చెప్పినాం, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ కూడా తుంగలో దొక్కడం కాదు, అసలు వాటిని మర్చిపోయి మేము చెప్పలేం, మాకు సంబంధం లేదన్నట్టుగా ఏంది అంటే బిహేవ్ చేసే పరిస్థితి కనబడి. ఎందుకంటే ఈ రైతు భరోసాను పెంచలే, ఇక కౌలు రైతులకు సంబంధించి కూడా మేము 12,500 15,000 ఇస్తామని చెప్పింది కదా, దానికి చర్చే లేని పరిస్థితి కనబడతాను. ఇక ఇది ఇట్లుంటే ఇంకొక అంశం ఏంటంటే, ఇక్కడ మహిళలకు సంబంధించి 2,500 రూపాయలు ఇస్తా అని చెప్పిలా, ప్రతి మహిళకు 2,500 రూపాయలు ఇస్తా అని చెప్పింది. ఏడబోయిందండి 2,500 రూపాయలకు సంబంధించి? ఒకసారి మీరు అందరూ కూడా అడగాలి, తెలంగాణ సమాజం మొత్తం కూడా అడగాల్సిన విషయం ఏంటంటే, మహిళలకు నిన్నటి బడ్జెట్లో 2,500 రూపాయలు ఇస్తామంటూ బడ్జెట్లో ఎక్కడ కేటాయింపులు జరిగింది, ఇక అది పోయింది. దాంతోపాటుగా ఇక ఏంది అంటే కేసీఆర్ ప్రభుత్వానికి సంబంధించి తాను చేసిన పాదయాత్రనో సైకిల్లో బస్సు యాత్రనో కొన్ని చోట్ల పేదరికంలో మగ్గిపోతున్న కుటుంబాలు వాళ్ళ యొక్క కుమార్తెల వివాహం చేయడానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులలో ఉన్నప్పుడు, లేదు ప్రభుత్వం తరపున ఆ బిడ్డలను మనం సాయం అందించాలి, తెలంగాణ ఆడబిడ్డలుగా వాళ్ళకు ప్రభుత్వం నుంచి ఎంతో కొంత సాయం అందించాలని పెళ్లి చేసుకున్న వారికి 1,00,000 రూపాయలు ఇచ్చేది. అంటే 1,116 రూపాయలు చిల్లరేమో వచ్చేది. అయితే వీళ్ళు ఏం చెప్పిల్లంటే, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత తులం బంగారం ఇస్తా అని చెప్పారు. తులం బంగారం ఇప్పుడు ఎంత ఉన్నది మార్కెట్లో? 1,50,000 70,000 దాకా ఉన్నది. అంటే ఇదో లక్ష అదో లక్ష, అంతా 2,50,000 రూపాయల వరకు బాకీ ఉన్న పరిస్థితి కనబడుతుంది. మరి తులం పెళ్లికి సంబంధించిన తులం బంగారం అసలే ఈ బడ్జెట్లో అసలు అది ఎక్కడైనా కనబడ్డదా, పోనీ వినబడ్డదా? దీనికి గింత కేటాయిస్తున్నామని చెప్పారు కదా, దాంట్లో ఇది ఉన్నదా? ఇది అయిపోయింది. ఇక దాంతోపాటుగా కేసీఆర్ పథకాలకు నిధుల కొరత చేసిలు, కొత్త పథకాలు ఇవ్వకపోగా ఉన్న కేసీఆర్ పథకాలను కోత పెట్టింది రేవంత్ సర్కార్. బడ్జెట్లో వాటికి నిధులు ఇవ్వలేదు. రైతు బీమాకు సంబంధించి, చేనేత బీమాకు సంబంధించి ప్రస్తావన లేదు. ఎస్సీ ఎస్టీ సంక్షేమానికి సంబంధించిన 70% నిధులను తగ్గించి ఆ రైతు పథకాలకు నిధులు ఇవ్వలేదు. విద్యాశాఖ ముఖ్యమంత్రి దగ్గరే ఉన్న విద్యారంగానికి బడ్జెట్లో భారీగా కోత పెట్టింది. సాగునీటి రంగాన్ని అదే పరిస్థితి, గొర్రెల పంపకం పథకాన్ని కూడా అదే పరిస్థితి కనబడుతున్న అంశాన్ని కనబడతాం. ఇది చాలా బాధాకరమైన విషయం ఉంది. ఎవరు ఏమనుకున్నా మంచిదే కానీ ఎస్సీ ఎస్టీకి సంబంధించిన సంక్షేమానికి ఈ తెలంగాణలో ఉన్న నా ఎస్సీ సోదరులు కానీ, నా ఎస్సీ బిడ్డలు కానీ, ఎస్టీ బిడ్డలు ఎస్సీ బిడ్డలు ఆలోచించాల్సింది ఏంటంటే 70% నిధులను తగ్గించిందండి. ఎంత దుర్మార్గంగా వ్యవహరించిందంటే 70% నిధులను పూర్తి స్థాయిలో తగ్గించింది. ఇక దాంతోపాటు విద్యాశాఖ రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గరనే ఉన్నది. ఏది లండన్ లెక్క, అమెరికా లెక్క, లేకపోతే ఇంకో దేశం లెక్క చేస్తా అని చెప్పిన మా ముఖ్యమంత్రి విద్యాశాఖ తన దగ్గర పెట్టుకొని, కనీసం విద్యాశాఖ పెట్టుకొని ₹1 కూడా పెంచలే. బడ్జెట్లో ఘోరమైన కోత పెట్టింది. సాగునీటి అదే పరిస్థితి. ఇక నా యాదవ సోదరులకు సంబంధించి యూనిట్లుగా విభజించి యూనిట్ 1, 2, 3 అని పెట్టేసి గొర్రెలను సబ్సిడీ ద్వారా అందించే ప్రయత్నం చేసారు. దాని ఊసే లేదు అసలు. గొర్రెల పథకానికి సంబంధించి ఊసే లేదు, చేపలకు సంబంధించిన ఊసే లేదు. అంటే గత ప్రభుత్వానికి సంబంధించిన పథకాలకు కూడా జాడ ఏంది అంటే అసలు జాడ ఎక్కడ కూడా కనవలేదు. ఇక కాంగ్రెస్ స్కీములకు గండి కొట్టిన ప్రభుత్వం కేసీఆర్ పథకాలపై కడుపు మంటతో తాము ఇచ్చిన హామీలను అమలు చేయలేని అశక్తతో వేరు, కానీ నిరుడు తాము ప్రారంభించిన పథకాలను నిధులు ఇవ్వలేక నిలిపివేయడం మరోసారి నవ్వుల పాలయ్యే విషయం. రాజీవ్ యువ వికాసానికి నిరుడు ప్రారంభించింది. దరఖాస్తులు కూడా తీసుకున్న ప్రభుత్వం ఇంతవరకు గ్రౌండింగ్ కాలేదు. ఈసారి బడ్జెట్లో పాత నిధులకు కోత పెట్టారు. ఆ పథకాన్ని అమలు జరిపే ఉద్దేశం తమకు లేదని చెప్పకనే చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంతటితో కాదు, రాజీవ్ యువ వికాసమే కాదు, వీళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు 13 అంశాలు 420 హామీలు ఉన్నాయి కదా, అలా 80% కొట్టుడిపోతాయి. మీరు చూడరు, గిట్లనే బడ్జెట్ ప్రవేశపెడతారు, గిట్లనే చేస్తారు, గిట్లనే సాగుతుంది. కానీ పూర్తి స్థాయిలో వీళ్ళంతగా ముందుకు సాగే ప్రయత్నం అయితే ఇక్కడ కనబడదు. నేను చెప్తున్నా కదా, ఇక ఇది అయిపోయింది. దాంతోపాటుగా సబ్బండ వర్గాలకు సంబంధించి పూర్తి స్థాయిలో అది చేస్తాం అన్నది కదా. సో 6 గ్యారెంటీలకు సంబంధించి గోడ దూకే ప్రయత్నం చేసిళ్ళు. ఎక్కడ కూడా వాటి అమలుకు వీళ్ళు సంసిద్ధంగా ఉన్న పరిస్థితి అయితే కనిపించలేదు. బడ్జెట్ విషయంలో అయితే కనబడలేదు. ఎందుకంటే వృద్ధులు కానీ, వితంతులు కానీ, ఒంటరి మహిళలకు సంబంధించి పెరగలే, దివ్యాంగులకు పెరగలే, బీసీలకు, దాంతోపాటు దళిత బంధు, బీసీ బంధు, దళిత బంధు, గొర్రెల స్కీమ్ లేదు, కేసీఆర్ కిట్ లేదు, ఆరోగ్య లక్ష్మి లేదు, విదేశీ విద్యకు లేదు, సాగునీటికి లేదు,
తుమ్మిడి హెట్టి పోయిందాల్లో వ్యవసాయ రంగానికి సంబంధించి కూతబడ్డది, రైతు చేనేత చదువుకు ఆరోకరం, ఎస్సీ ఎస్టీ సంక్షేమం పోయింది, మొత్తానికి 80,000 ఊబిలో అప్పుల ఊబిలో ప్రభుత్వం అయితే నిలుచున్న పరిస్థితి కనబడుతుంది. అయితే దీనికి సంబంధించి నిన్న 6 గ్యారెంటీలకు సంబంధించి